ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో నర్సింగ్ ఒకటి. రోగి సంరక్షణ అలాగే ఆరోగ్యాన్ని ప్రోత్సహించటంలో, అనారోగ్యాన్ని నివారించటంలో ఒక నర్సు పాత్రని మనం మాటలలో వర్ణించలేం. మన భారతదేశంలో ఈ నర్సింగ్ వ్యవస్థ ఎంత ప్రాధాన్యతమైందంటే కొన్ని గ్రామాలలో అయితే మరి డాక్టర్ అందుబాటులో లేని సమయంలో వారు చేసిన సేవలు ఒక వైద్యుడి కన్నా ఎక్కువే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఒక అనుభవజ్ఞురాలైనటువంటి లేదా అనుభవజ్ఞుడైనటువంటి నర్సింగ్ నిపుణులు చాలా సందర్భాలలో ఈ వైద్యానికి సంబంధించి వైద్యులకి సైతం ఈ వైద్య ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేటువంటి అనుభవం వారిది. మరి ఇలాంటి తరుణంలో మన గుంటూరు జిల్లా తెనాలి సంగం జాగర్లమూడి నుంచి మనకి వలివేటి శుభావతి గారు మరి నర్సింగ్ రంగంలోకి ప్రవేశించటం, ఒక ఏఎన్ఎంగా, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆమె అనేక హోదాలలో ఎదగటం, చివరికి ఆమె ఒక అధికారినిగా ప్రభుత్వం నుంచి పదవి విరమణ చేయటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఆమె తన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో సేవలు అందించినందుకు గాను అటు జిల్లా ప్రభుత్వాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమెకి ఎన్నో అవార్డులు, రివార్డులు. మన శుభావతి గారు ఒక ఉద్యోగిని మాత్రమే కాదండి, ఆమె ఒక స్త్రీగా, మనము స్త్రీని గౌరవించే ప్రపంచం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా స్త్రీని ద్వితీయ స్త్రీని పౌరురాలుగానే మనం చూస్తూ ఉంటాం. కానీ తాను ఆ స్టేట్మెంట్ని, ఆ ద్వితీయ స్త్రీని అనేటువంటి పదాన్ని తాను ఎప్పుడూ అంగీకరించాల. ఆమె ఒక గృహిణిగా, ఒక మాతృమూర్తిగా, మరీ ముఖ్యంగా ఒక స్త్రీమూర్తిగానే కాకుండా ఉద్యోగినిగా, అంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు. సంపాదించటం అనేటువంటి ఒక కళ కేవలం మగవారికి మాత్రమే సొంతం అని చెప్పుకునేటువంటి రోజుల్లో సైతం తాను ఉద్యోగాన్ని చేపట్టి తను అంతటితో ఆగిపోకుండా తనలో నిమగ్నమై ఉన్నటువంటి కొన్ని కళలు, అంటే ఒక రచయితగా, అలాగే ఒక గేయినిగా, ఇంకా చెప్పాలంటే ఒక సాహితీవేత్తగా ఆమె ఎంతో తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి అందచేసి ఎన్నెన్నో అవార్డుల్ని అందుకోవటం జరిగింది. ఇలా తన ప్రతిభ ఏ స్థాయికి చేరిందంటే చివరికి, అంటే ప్రస్తుతం ఇప్పటికైతే కనుక మన భారత రాష్ట్రపతి చేత మే 30, 2025, అంటే కొద్ది రోజుల క్రితమే మన రాష్ట్రపతి చేత రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకునేంత వరకు చేరిందనమాట. అంటే ఆమె చేసిన సేవలకి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ స్థాయిలో గుర్తించి ఆమెకి అవార్డును అందచేసిందో ఇక నేను మీకు వాటల్లో వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక అసలు విషయాలు, ఆమె తన ఉద్యోగ క్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఈ రంగంలో ఆమె చేసిన సేవలేంటి, అలాగే ప్రభుత్వం అలాగే ఇతర ప్రభుత్వేతర సంస్థలు తనని ఏ ఏ సందర్భాల్లో గుర్తించి ప్రోత్సహించి ఎలాంటి అవార్డులు, రివార్డులు అందజేశారు, సో అవన్నీ కూడా ఆ అనుభవాలని ఆమె మాటల్లో విందాం. నమస్కారం అండి శుభావతి గారు. నమస్కారం అండి. మేడం చెప్పండి, ముఖ్యంగా మీకు ఒక స్త్రీమూర్తిగా కాకుండా అంతకు మించి అన్నట్టుగా మీరు రాష్ట్రపతిని అవార్డు తీసుకున్నందుకు మన గుంటూరు నగరం, జిల్లా, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి అవార్డుని మీరు అందుకున్నందుకు మాకు మా తరపున శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు సార్. శుభావతి గారు, మీరు చదువుకునే క్రమంలోనే ఉద్యోగం చేయాలనుకున్నారా, యాదృచ్ఛికంగా ఒక ఉద్యోగంలో చేశారా? యాదృచ్ఛికంగా ఆరోగ్య శాఖలో ప్రవేశించాను సార్. కానీ అలా ప్రవేశించిన తరువాత ఆ సేవలను చూసి దాంట్లో
ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి, వారికి నా యొక్క సేవలను అందించాలి అని చాలా చాలా తాపత్రయపడుతూ దాంట్లోనే నా సర్వీస్ అంతా కొనసాగిస్తూ వచ్చాను సార్. ఓకే. ఒక ఉద్యోగినిగా మీరు 39 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని గడించారు కదా. అవును సార్. అంటే మీరు పుట్టిన ప్రాంతం నుంచి పని చేయటానికి చేరిన ప్రాంతం మొదలుకొని ఎన్నో నగరాలు, జిల్లాలు మారుంటారు, రాష్ట్రం అంతా తిరుగుంటారు. అవును సార్. మరి ఈ క్రమంలో మీరు పొందిన అనుభవాలు ఒక ఉద్యోగినిగా, మరీ ముఖ్యంగా ఈ ఆరోగ్య సంరక్షణకి సంబంధించినటువంటి ముఖ్యమైన విధులలో మనం నిర్వర్తించేటువంటి మీరు ఒక ఉద్యోగినిగా, నర్సింగ్గా ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, ఆ రంగంలో ఎంత సంతృప్తిని పొందారు అనేటువంటి అనుభవాల్ని మా ప్రేక్షకుల కోసం వివరించండి. యాక్చువల్గా నేను 1986 సంవత్సరంలో ఈ ఆరోగ్య శాఖలో ప్రవేశించాను. ఒక ఆరోగ్య కార్యకర్తగా నాదెండ్ల పిహెచ్సి చందవరం అనే సబ్ సెంటర్లో సార్. అమాయకత్వంతో అక్కడ జాబ్కి వెళ్ళాను. మరి ఆ గ్రామ ప్రజలు వాళ్ళు ఆదరించిన తీరు కానీ, వాళ్ళ అమ్మాయిలాగా నన్ను చూసుకోవటం వల్ల కానీ, ఎందుకో వాళ్ళలో ఐక్యమైపోయి అసలు సేవ అంటే ఇలా ఉండాలి అని బాంధవ్యాన్ని వాళ్ళతో కలుపుకుంటూ 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా చందవరం అనే గ్రామంలో ఉండి, మరి అది పగలు కాదు, రాత్రి కాదు, వేకువజాము కాదు, ఎప్పుడు కాన్పులు వచ్చినా కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని సార్. మరి 13 సంవత్సరాల్లో నేను ఎన్నో నా స్వహస్తాలతో కాన్పు చేశాను, ఎవరి హెల్ప్ లేకుండా. అప్పటి పరిస్థితి ఏంటంటే ఎవరు ఎక్కువ ఎన్ని కాన్పులు చేస్తే అంత గొప్ప. మరి నేను ఏ ఒక్క తల్లి కానీ, ఏ ఒక్క బిడ్డ కానీ నా చేతిలో పోయినది లేదు సార్. మరి వాళ్ళు నిజంగా ఆ సర్వీసెస్ అప్పటి నుంచి నాకు మనస్సులో వీళ్ళకి నేను ఏదో చెయ్యాలి, నేను ఏదో నా జీతం కోసం నేను పనిచేయటం కాదు, నేను ఇంకా సేవలు అందించాలి. యాక్చువల్గా జీవితంలో ఉద్యోగం ఒక భాగం అంటారు, కానీ నా జీవితమే ఉద్యోగంగా మారిపోయింది సార్. పగలేంటి, రాత్రి ఏంటి, ఎప్పుడైనా సరే వాళ్ళకి నేను సర్వీసెస్ అందజేస్తూ 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా. దానికి హ్యాబిటేషన్స్ ఉండేవి, బుక్కాపురం, ఎండుగొంపాలు అని. యాక్చువల్గా ఆ నదులు ఉండేవి, మధ్యలో చెరువులు ఉండేవి. ఆ చెరువుల్లో నుంచి మేము చీర మోకాళ్ళ వరకు పట్టుకొని పైకి పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి తెల్లవారుజాము 6 ఆ గ్రామం చేరి మరి వాళ్ళని లేపి వ్యాక్సిన్ చేయించి, మరి అక్కడికి ఏమేమి వాళ్ళకి ఆరోగ్య సేవలు అందించాలో అవన్నీ అందిస్తూ మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రామం నడిచెళ్ళేవాళ్ళం. బస్సు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు మాకు. మళ్ళీ అక్కడ అంతా చేసుకొని వచ్చి మళ్ళీ అలా అంచెలంచెలుగా నడుచుకుంటూ వస్తే పొలాల్లో చాలామంది కూడా భయపెట్టేవాళ్ళు. అప్పుడు నేను వివాహం కాకుండా వెళ్ళాను. అమ్మ జాగ్రత్త అమ్మ, మరి ఆడపిల్లవి అలా వెళ్తున్నావని కొంతమంది కూడా భయపెట్టేవాళ్ళు. అయినా కూడా నేను అనేదాన్ని, ఆ ఊరు రైతులు ఈ ఊరు రైతులు అందరూ తెలిసిన వాళ్ళే, మాకు ఎవ్వరూ ఎటువంటి హాని తలపెట్టరు అనే ధైర్యంతో వెళ్ళేదాన్ని. ఆ విధంగా ధైర్యంతోనే వాళ్ళందరికీ కూడా నేను సేవలు అందించాను సార్. చాలా ఆ వృత్తిలో మాత్రం నాకు నిజంగా ఈరోజు నేను ఆ అవార్డు తీసుకున్నానంటే దానికి అర్హురాలని గుండె మీద చెయ్యేసుకొని నేను చెప్పగలుగుతున్నాను. మీరు అవార్డు తీసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మీకు భారత ప్రభుత్వము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రపతి పురస్కారాన్ని, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి అవార్డుని ఈ నర్సింగ్ రంగంలో ఎక్కువగా సేవ చేసే వారికి అందించేటువంటి ఒక అవార్డుని అందించడం జరిగింది కదా. ఈ అవార్డుకి మీరు ఎంపిక అవుతారని ఏ రోజైనా కలగన్నారా? అసలు ఈ అవార్డు తీసుకున్న తర్వాత మీ అనుభూతి ఏంటి? మీ మాటల్లో కాస్త చెప్పండి. నేను ఆ అవార్డుకి అప్లై చేసేటప్పుడు మాత్రం నాకు లోపల మనస్సులో ఉండేది సార్. ఎందుకంటే నా 39 సంవత్సరాల్లో ఆ ఒక్క నర్సింగే కాదు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. మరి హెల్త్ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఏ సోషాలజీ చేశాను, మాస్టర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ చేశాను. అటు చదువుతూ ఇటు వృత్తి ధర్మంగా నా ధర్మం నేను నిర్వర్తిస్తూ ప్రమోషన్స్ మీద గుంటూరు జిల్లాలోని నకిరికల్లో మళ్ళీ 12 సంవత్సరాలు చేశాను. మరి అప్పుడు కూడా మంచి చక్కటి మన గవర్నమెంట్ నాకు చక్కటి అవకాశాలు కలెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఇచ్చారు. గుంటూరు అప్పుడు ప్రథమ స్థానంలో ఉంది HIV ఎయిడ్స్లో. నన్ను వీళ్ళందరూ ఆలోచించి నన్ను ఢిల్లీ పంపించారు. మరి నేను అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి మన గుంటూరు జిల్లాలో అనేక డిపార్ట్మెంట్స్కి, యాక్చువల్గా టీచర్ గారంటే ఒక స్టూడెంట్స్కి అవకాశం వస్తుంది సార్.
మరి నాకు ఇటువంటి పెద్దలు, కలెక్టర్స్, డిఎండ్హెచ్ఓలు, మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఎటువంటి నాకు అవకాశం ఇచ్చారంటే, నేను చెప్పిన ట్రైనింగ్స్ టీచర్స్కి కానీ, సిడిపిఓస్ కానీ, మరి ఎంఆర్ఓస్ కానీ, ఎంపీడీఓస్ కానీ, అదేవిధంగా డిఆర్డిఏ వాళ్ళకి కానీ, పోలీస్ శాఖ, లాయర్ శాఖ, అన్ని శాఖలకి 5 years నేను ఆ ప్రాజెక్ట్ చేసి ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్గా నేను నిలబడ్డాను సార్. మరి గుంటూరు జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు, పిఎంపీలు అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మరి వాళ్ళందరూ కూడా మన గుంటూరు మన గుంటూరులో రోసయ్య గారు ద్వారా అవార్డు కూడా నాకు ఇప్పించడం జరిగింది సార్. మేడం, హెల్త్ ఎడ్యుకేటర్ నుంచి మీరు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఒక అధికారి అనే హోదాకి మీరు చేరుకున్నారు కదా. అవును సార్. ఆ తర్వాత మీ విధులు ఎలా మారాయి, ఆ తర్వాత మీ యొక్క సేవా కార్యక్రమాలు ఎలా కొనసాగింపబడ్డాయి? ఓకే సార్. నేను 2011 సెప్టెంబర్లో మళ్ళీ నేను మరొక ప్రమోషన్ పొందాను సార్. అది డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ నెల్లూరు. దట్ ఈజ్ ఫస్ట్ గెస్టెడ్ సార్. నిజంగా నా సర్వీస్లో నేను ఈ క్రింద నాన్ గెస్టెడ్ నుంచి గెస్టెడ్ ఆఫీస్కి వెళ్తే నాకు ఎంత ఆనందంగానో ఉంది. ఎందుకంటే కష్టపడి అంత వర్క్ చేశాను, కష్టపడి నా క్వాలిఫికేషన్స్ పెంచుకున్నాను. మరి ఎంతో ఇవన్నీ చేయటం వల్ల కూడా నాకు నా సర్వీసెస్ బాగా ప్రమోట్ అయిపోయి నాకు నెల్లూరులో డిప్యూటీ డెమోగా ప్రమోషన్ వచ్చింది. అక్కడ అసలు మరీ స్వీట్ మెమరీ సార్. అదేంటంటే డిస్ట్రిక్ట్ మొత్తం నేను మా యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా నేను ప్రచారం చేయటం అది నా పోస్ట్ సార్ డిస్ట్రిక్ట్ స్థాయిలో. మరి అటువంటి టైంలో నాకు అనేక రకమైనటువంటి అవకాశాలు కలెక్టర్స్ కానీ, డిఎండ్హెచ్ఓలు కానీ అందరూ కలిగించారు. మరి అక్కడ రావమ్మ మహాలక్ష్మి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎటువంటి సేవలను అందియాలి అనే ప్రోగ్రాం మీద ఒక పెద్ద భారీ ప్రోగ్రాం చేశారు సార్. మరి చేసినప్పుడు కలెక్టర్ గారు కూడా నన్ను పిలిపించి ఒక పాట రాయమన్నారు. ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి మన ప్రభుత్వం ఎలాంటి సేవలు అందిస్తుంది, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు మన ప్రభుత్వం ఎటువంటి సేవలను అందిస్తుంది, ఎటువంటి పథకాలని ఆ తల్లికి అందిస్తుంది అనే దాని మీద సాంగ్ రాస్తే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నెల్లూరు జిల్లాలో ఆ పాటను పంపించడం జరిగింది సార్. ఆ తర్వాత అక్కడ ఆ కలెక్టర్స్ అందరూ కూడా అన్ని ప్రోగ్రామ్స్ మీద మరి హెల్త్ యాక్టివిటీస్ సాంగ్స్ అంటే రాస్తాను. తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ పిలిపించి, అమ్మ ఈ భ్రూణ హత్యలు ఎక్కువగా ఉన్నాయి, మరి దాని మీద ఒక సాంగ్ రాయమంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పాప ఆడపిల్లని తెలిసి అందరూ కుట్ర చేసి స్కాన్ చేస్తే ఆడపిల్లని తెలిసి కుట్ర చేస్తే ఆ పాప తల్లి గర్భంలోనే ఉండి అమ్మ నన్ను తీయొద్దు, తొలగించొద్దు అని ఆ పాప వాళ్ళమ్మని హృదయ విదారకంగా వేడుకునే పాట, దాన్ని పిక్చరైజ్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను సార్. నెక్స్ట్ అక్కడే బ్లడ్ డొనేషన్ కానీ, ఐ డొనేషన్ కానీ, మరి ఎంఆర్ వ్యాక్సిన్ మీద కానీ ఇలాంటి ఎన్నో సాంగ్స్ రాయటం జరిగింది. ఎంతోమంది కలెక్టర్స్ ఏదన్నా సబ్జెక్ట్ చెప్పాలంటే శుభావతి రామ్మ మీరు చెప్పండి అమ్మ అనేవాళ్ళు. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి సార్. అప్పుడు ఎన్ శ్రీకాంత్ గారు, రేఖారాణి గారు, ఇంతియాజ్ గారు, మరి ఆ ముగ్గురు కలెక్టర్ సమన్వయంలో నన్ను పిలిపించి, మరి యాక్చువల్గా అది నా సబ్జెక్ట్ కాదు, వెంటనే అమ్మ ఓటర్ అవగాహన సాంగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అది ప్రచారం జరగాలి, ఓటర్ ఎలక్షన్ సాంగ్ రాయమ్మా అని సారోళ్ళు నాకు చెప్పారు. 2 days నాకు ఇచ్చారు టైము. మరి ఆ 2 daysలో నేను ఆ పాటను ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళి సారోళ్ళకి వినిపించడం జరిగింది సార్. అలా వినిపించినప్పుడు వెంటనే వాళ్ళు ఆ పాట విని బాగుందమ్మా అని నన్ను చెన్నై ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత పోలీస్ పెరగ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి మన ప్రొఫెషనల్ సింగర్స్ గీతా మాధురి, మాళవిక, శ్రీకృష్ణ, కృష్ణ చైతన్య, దీపు వీళ్ళందరి చేత పాడించారు సార్. పాడించిన తర్వాత వాళ్ళందరూ తమన్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా నాకు మంచి సాహిత్యం అందించినందుకు వాళ్ళు నన్ను సత్కరించారు సార్. కాకపోతే ప్రతి పోస్టులో నేను ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ పొందాను సార్. ఎంత సంతృప్తికరమో మేడం. మీ సంతృప్తి మీ మాటల్లోనే అర్థమవుతుంది. అలాగే మీ సేవ భారతీయ ప్రభుత్వం ఒక అవార్డును అందించడం ద్వారా రాష్ట్రపతి చేతుల మీదుగా ఇట్టే ప్రపంచానికి అవగతమైంది. అయితే మీరు నేను ఒక ఉద్యోగిని, స్త్రీమూర్తినే కాదు, నాలో ఒక కోణం, ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి కోణం కూడా ఉందని మీరు చెప్పడం జరిగింది. అంటే రచయితగా, మరి ముఖ్యంగా మీరు ఎన్నో
గేయాలను రచించడం జరిగింది, వాటిని పాడటం జరిగింది. మీరు స్వీయంగా అంటే సొంతంగా రచించినటువంటి గేయాలకి కానీ లేకపోతే పాటలకి కానీ సినిమా ప్లేబ్యాక్ సింగర్స్ చేత పాటించడం అనేది గొప్ప విషయము. మీకు అవకాశం ఉంటే మా ప్రేక్షకుల కోసం మీరు రచించినటువంటి గేయాల్లో కానీ పాటల్లో కానీ ఒక మంచి పాటని మా వాళ్ళ కోసం ఆలపించడానికి ప్రయత్నం చేయగలుగుతారా? ఓకే సార్. అంటే హెల్త్ యాక్టివిటీస్ మీద పాడమంటారా లేకపోతే ఫస్ట్ మనము మీరు హెల్త్ నుంచి ప్రమోట్ అయినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆరోగ్యం మీద ఒక మంచి పాట పాడండి. ఓకే సార్. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గర్భిణీ స్త్రీకి మనం ఎటువంటి సేవలు అందిస్తున్నాం అనే దానికి వారికి అవగాహన కలిగించటానికి మన మార్పు అనే ఒక కార్యక్రమం వచ్చింది. దాంట్లో రావమ్మ మహాలక్ష్మి అనే ప్రోగ్రాం నెల్లూరే కాదు స్టేట్ మొత్తం అది ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అప్పుడు దాని మీద ఒక గర్భిణీ స్త్రీకి మన ప్రభుత్వం ఎటువంటి సేవలను అందిస్తోంది అనే దానికి నేను ఒక సాంగ్ రాయటం జరిగింది. మరి అది వినిపిస్తాను. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. గర్భస్థ సమయమందు అందించే సేవలను సరి అయిన సమయంలో ఉచితంగా పొందమ్మా. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్లో ప్రత్యేక బృందం అందించే సేవలను అందుకోమ్మా. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్లో ప్రత్యేక బృందం అందించే సేవలను అందుకోమ్మా. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంతో 5,000 అందుకొని పోషక ఆహారం తీసుకోమ్మా. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంతో 5,000 తీసుకొని పోషక ఆహారం తీసుకోమ్మా. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. మన ఆరోగ్య కేంద్రమునందు ఉచితమైన కాన్పు కోసం, మన ఆరోగ్య కేంద్రమునందు ఉచితమైన కాన్పు కోసం 108 వాహనంలో త్వరగా రావమ్మ. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. వైద్యుల సంరక్షణలో పురుడు నువ్వు పోసుకొని పండంటి బిడ్డతో క్షేమంగా వెళ్ళమ్మా. జననీ సురక్ష యోజనతో 10,100 అందుకోమ్మా. నీ బిడ్డకు వెంటనే 0 వ్యాక్సిన్స్ వేయించమ్మా. ప్రభుత్వం అందించే బేబీ కిట్ను అందుకొని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో క్షేమంగా వెళ్ళమ్మా. రావమ్మ రావమ్మ కాబోయే ఓ అమ్మ, ఉచితంగా అందించే సేవలను అందుకోమ్మా. మన ఆరోగ్య కేంద్రమునందు అన్ని సేవలు నీకేనమ్మా. మన ఆరోగ్య కేంద్రమునందు అన్ని వసతులు నీకేనమ్మా. తల్లి బిడ్డ క్షేమమే మన అందరి క్షేమమమ్మా. తల్లి బిడ్డ క్షేమమే మన అందరి క్షేమమమ్మా. హెడ్స్ ఆఫ్ సుభావతి గారు, అద్భుతం. చాలా శ్రావ్యమైనటువంటి గొంతుకం ఇది, చాలా అద్భుతంగా పాడారు. అయితే మరి
ఒక నర్సుగా మీరు కొనసాగుతున్న క్రమం, ఆ తర్వాత అధికారిని అయి ఉండొచ్చు. కానీ ఈ క్రమంలో మీకు సాహిత్యం పట్ల అభిరుచి ఎలా కలిగింది? ఆ తర్వాత ఒక గేయాన్ని పాడాలంటే దానికి కొన్ని సంగీత నియమ నిబంధనలు ఉంటాయి కామాల, ఏదో శృతి, లయ అని చెప్తుంటారు. అలాంటి వాటి మీద మీకు పట్టు ఎలా సాధించగలిగారు? దీన్ని ఒక ఒక పద్ధతైన సంగీతంగా దీన్ని ప్రపంచంలోకి ఎలా తీసుకురాగలరు? మీరు పాడినటువంటి ఈ రావమ్మ మహాలక్ష్మి పాటలు చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీలకి మాతృత్వం కోసం అందించేటువంటి పథకాలతో పాటు, అలాగే వారిని సురక్షితంగా క్యారీ చేయడానికి 108 వెహికల్, అలాగే 104 వెహికల్స్తో పాటు, అలాగే ఎంతెంత పారితోషికాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు కనుక ప్రసవం చేయించుకుంటే వారికి ప్రభుత్వము ఎంతెంత మొత్తాల్లో వారికి పారితోషికాలు అందజేస్తుంది, వారి యొక్క పౌష్టికాహారం కోసం బిడ్డకి, తల్లికి. అలాగే చివరిలో మీరు వాళ్ళకి బిడ్డ మళ్ళీ నిండు నూరేళ్ళు జీవించాలంటే వారికి వ్యాక్సిన్లు, టీకాలు, ఆ టీకాలను గురించి కూడా ప్రస్తావించారు. అంటే నిజంగా ఒక ఐఏఎస్ స్టూడెంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, అలాగే వాటి అమౌంట్ ఎంతెంత వాళ్ళకి అవార్డ్ చేస్తున్నారు, అలాగే ఏమేమి స్కీమ్స్ రన్ అవుతున్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా ఒక గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్, ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి, మరీ ముఖ్యంగా ఈ మహిళలకి సంబంధించి, గర్భిణీ స్త్రీలకి సంబంధించి, తల్లులకి సంబంధించి చాలా చక్కగా మీరు అన్నిటినీ పొందుపరిచారు. హ్యాట్స్ ఆఫ్ అండి. నేను మాటల్లో నేను కవిని కాలేను కాబట్టి వర్ణించలేకపోతున్నాను. అద్భుతంగా మరి పెద్దవారు శ్రీశ్రీ గారు లాంటి వారు, లేకపోతే నారాయణ రెడ్డి గారు లాంటి వారు ఉంటే మీరు పాడిన పాటకి వారు వివరణ ఇవ్వాలంటే కనుక, విశ్లేషణ చేయాలంటే కనుక దాదాపు రోజుల తరబడి చేసేవాళ్ళేమో. నాకు అంత శక్తి లేదు, క్షమించాలి. కానీ అద్భుతం మేడం, మీ పాట ద్వారా ఎంత సమాచారాన్ని అందించారు. థ్యాంక్స్ టు యూ వెరీ పర్టికులర్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు అందరి తరపున నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సాహిత్యాన్ని, అంటే విజ్ఞానంతో కూడిన సాహిత్యాన్ని, చైతన్యంతో కూడినటువంటి సాహిత్యాన్ని మీరు చక్కగా ప్రజలకి ఈ పాట రూపంలో అందజేశారు రావమ్మ మహాలక్ష్మి ద్వారా. మరి ఇంతవరకు బాగానే ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ సాహిత్య రంగంలో మీరు రాణించటానికి ఎలాంటి కసరత్తులు చేశారు? ఇది కసరత్తు ఏం చేయలేదు సార్, సహజ సిద్ధంగా, న్యాచురల్గా, హెరిడిటరీ సార్. ఓకే. మా నాన్నగారు మంచి సంగీతం, ఓకే. మరి అమ్మగారు కూడా చక్కటి పాటలు పాడతారు. ఆవిడ అంతా ఆధ్యాత్మికంగా ఎన్నో సాంగ్స్ రాస్తారు. వాళ్ళ ద్వారా నాకు ఇది అబ్బిందని, నాకు భగవంతుడు నాకు ఇచ్చిన. ఈ సందర్భంగా మీ తల్లిదండ్రుల పేర్లు, మీ పుట్టిన గ్రామము కాస్త పరిచయం చేస్తే బాగుంటుందేమో. అలాగే సార్. నేను పుట్టిన గ్రామం తెనాలి మండలం, సంగం జాగర్లమూడి సార్. దాంట్లో అక్కడ ఉన్న మా అమ్మగారి పేరు వలివేటి సీతారామమ్మ గారు, వలివేటి సుబ్రహ్మణ్యం గారు. వలివేటి సుబ్రహ్మణ్యం గారు అనే మా నాన్నగారికి ఒకప్పుడు ఘంటసాల గారి టైంలో సినీ ఫీల్డ్ వాళ్ళు వారం రోజులు రోజు ఇంటికి వచ్చి బ్రతిలాడారట. నాన్నగారు 98 years మొన్న ఈ మధ్యలోనే కాలం చేశారు. అప్పటి వరకు కూడా అవి గుర్తు చేస్తూ మాకు చెప్పేవాళ్ళు. యాక్చువల్గా నేను అప్పటి వరకు ఎక్కడా సంగీతం కూడా నేర్చుకోలేదు సార్. అది సహజ సిద్ధంగా. మా ఇంట్లో 3 పిల్లలు అవటాన నేనే అసలు లీస్ట్ పర్సన్ సార్. మా అక్క చాలా బాగా పాడతారు, మా అన్నయ్య ఫారెస్టర్ రేంజర్, ఆయన కూడా మంచి ఈలపాట రఘురామయ్య గారు కూడా మా ఇంటికి వచ్చి స్వయంగా అన్నయ్యని మెచ్చుకున్నారు. నాకు సహజ సిద్ధంగా వాళ్ళ ద్వారా వచ్చిన ఆ భగవంతుడు ప్రసాదించిన విద్య సార్. గొప్ప చరిత్ర ఉన్న కుటుంబం అమ్మ మీది. అదృష్టవంతులు మీరు. కుటుంబంలో అందరికన్నా చిన్నవారైనప్పటికీ యు ఆర్ ది యంగెస్ట్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ అయినప్పటికీ మీరు దేశంలోనే గర్వించదగ్గ గ్రేటెస్ట్ అవార్డుని, రాష్ట్రపతి అవార్డుని మీరు పొందగలగటం ఆ కుటుంబానికే కాదు, మరి సంగం జాగర్లమూడి గ్రామానికి, గుంటూరు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్, అలాగే యావత్ తెలుగు ప్రపంచానికి, భారతదేశంలోనే మీరు ఒక కీర్తి పతాకాన్ని ఎగరవేయటం జరిగింది. ధన్యవాదాలమ్మా. ఇంకా మీరు మరి ఇలా సాహిత్యపరంగా మహిళల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వ కార్యక్రమాలని తెలియజేసే పాట రాశానని చెప్పారు. బాగుంది, అద్భుతంగా పాడి వినిపించారు కూడా. ఇంకా ఈ టీకాల మీద కానీ ఇంకేదైనా ఇతర కార్యక్రమాల మీద మీరు చేసి ఉన్నారా పాటలు? చేశాను సార్. అంటే ఎక్కువ పూర్తి పాటగా కాకుండా సమయాభావం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కొన్ని పల్లవీలు, చరణాలు మీకు నచ్చిన చోట. కలెక్టర్ గారు రాయించిన ఓటర్ అవగాహన సాంగ్ వినిపిస్తాను సార్. ఓకే. వేయండి వేయండి ఓటు వేయండి,
మీ ఉనికిని మీరే చాటుకోండి. మానవత్వమున్నటువంటి మనుషులారా, ఎన్నుకోండి మీ ఓటుతో అభ్యర్థులను. మీరు ఎన్నుకోండి మీ ఓటుతో అభ్యర్థులను. 18 సంవత్సర వయసు నుండి మీరందరూ బ్రతికున్నంత వరకు వేయాలి మీ ఓటును. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. ప్రజల చేత ఇష్టపడే, ప్రజల కొరకు కష్టించే, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తులకు స్వచ్ఛంద ఓటును వేద్దాము రండి. స్వచ్ఛంద ఓటును వేద్దాము రండి. నిజమైన ఓటరుగా నిలబడదాం రండి. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. చీరలొద్దు, సారెలొద్దు, నగలు వద్దు, ధనము వద్దు, మత్తు పనియాలకు మొగ్గు చూపవద్దు. వద్దు వద్దు వాహనములు అసలే వద్దండి. అత్యాశకు లొంగి మీరు బానిసలై బ్రతకొద్దు. అవినీతి పరులుగా ముద్ర మీకు వద్దండి. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. బ్రతికుండి చనిపోయిన వారుగా మారొద్దు. బ్రతికుండి చనిపోయిన వారుగా మారొద్దు. తాత్కాలిక సుఖము కొరకు చేయి చాపవద్దండి. నిజమైన ఓటరుగా మీరు మారవలెనండి. రాజ్యాంగం 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 అందించిన ఓటును వేయండి. వేయండి వేయండి ఓటు వేయండి, మీ ఉనికిని మీరే చాటుకోండి. మీ ఉనికిని మీరే చాటుకోండి. మరొకసారి అద్భుతం మేడం. నిజంగా ఓటర్ అనేటువంటి వాడు తన హక్కును ఉపయోగించుకోవటం ద్వారా తన రాజ్యాన్ని, తన పరిపాలనని తనే ఎలా చేసుకోగలడు, అలాగే తను ఓటుని ఎలాంటి ప్రలోభాలకి, డబ్బుకి కానీ, మద్యానికి కానీ, వాహనాలకి కానీ లొంగిపోకుండా తను నిస్వార్థంగా, తను స్వచ్ఛందంగా తన ఓటుని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి మర్మాన్ని, ఒక ధర్మాన్ని, ఓటు యొక్క ధర్మాన్ని మీరు చక్కగా మీ పాట ద్వారా అందజేశారు. నిజంగా ఇలాంటి పాటలు, చైతన్యం కల్పించేటి పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కనుక చేరినట్లయితే ఆ మార్పు సంభవించిన రోజున, ఈ ఓటరు చైతన్యం సంపూర్ణంగా జరిగిన రోజున మన భారతదేశంలో అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు, ప్రజలకి పూర్తిగా వారు కోరుకున్నటువంటి ప్రభుత్వాలు సాఫల్యమయ్యేటువంటి అవకాశం లభిస్తుందమ్మా. ఖచ్చితంగా ఈ కళ అనేది ఒక రోజుతో అంతరించేది కాదు. సో మన సృష్టి అనేది మనం ఉన్నా లేకపోయినా మన కళ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది అని చెప్తారు మరి పెద్దలు. ఆ సూక్తి కనుక నిజమైతే, ఆ పెద్దల మాట నిజమైతే, మీరు ఆలకించిన ఈ పాట ప్రతి హృదయాన్ని చేరుతుంది, ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తుంది. తద్వారా మన భారత ఓటింగ్ వ్యవస్థలో, ఓట్ల నమోదులో ప్రతి పౌరుడి యొక్క బాధ్యతని గుర్తు చేసి సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భారతాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. శుభావతి గారు, ఇక పాటల విషయంని కొంచెం పక్కన పెడితే, మీరు ఈ రాష్ట్రపతి అవార్డుని తీసుకున్నారు. ఇది ఒక ఎత్తు. ఈ స్థాయికి చేరుకోవటానికి మీరు ఉద్యోగిగా ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పారు. ఎన్నో స్థాయిల్లో మీరు వాటిని అధిగమించామని చెప్పారు. ఎంతో దూరాలు
ప్రయాణం చేశామని చెప్పారు, జిల్లాలకు జిల్లాలు ప్రయాణం చేశామని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే మీకు ప్రభుత్వేతర సంస్థల నుంచి కూడా చాలా చాలా గుర్తింపులు వచ్చేసి ఉంటాయి. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును, లేకపోతే ఇంకేదైనా స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డులను, ఇంకేదైనా కొన్ని అవార్డులు ఇచ్చి ఉంటారు. అలా మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి కొన్ని జ్ఞాపకాలని మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం వివరించండి. ఓకే సార్. నెల్లూరులో నేను చేస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయటం వల్ల ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆ సంస్థ వాళ్ళు ఒకటి ప్రకటించారు సార్. అప్పుడు నేను అప్లై చేసుకుంటే వాళ్ళు ఏపీ స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు నేను అది పొందగలిగాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ప్రమోషన్ మీద శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ కోవిడ్లో నాకు మంచి ప్రోగ్రామ్ కలెక్టర్ గారు నివాస్ గారు అప్పచెప్పారు. ఆయన కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా కూడా చేశారు సారు. మరి ఆ సారు ధనుంజయ రెడ్డి గారు కలెక్టర్ గారు నాంది అనే ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కానీ అడోలసెన్స్ గర్ల్ కానీ ఎవ్వరు కూడా రక్తహీనతకు బారిన పడకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఎటువంటి అవగాహన కలిగించాలి అన్నప్పుడు ఆ పాట రాయమన్నారు. అది రాశాను. నెక్స్ట్ వన్ ఇవన్నీ చేయటం వల్ల నాకు అక్కడ ఆంధ్ర రత్న ఏపీ స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు వాళ్ళే నేను అప్లై చేయటం వల్ల ఇన్ని అవార్డ్స్ ఉండటం వల్ల వాళ్ళు నాకు అక్కడ ఆంధ్ర రత్న అనే అవార్డు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది సార్. ఆ రెండు వాళ్ళ దగ్గర నుంచి నేను మీరు స్వీకరించాను. నిజంగానే ఒక రత్నం లాంటి వాళ్ళమ్మ. ఇదంతా మట్టితో కూడిన ప్రపంచం. అన్నీ మట్టిలో కలిసిపోయాయి, మట్టి నుంచి ఉద్భవిస్తున్నాయి, మట్టిలోనే కలిసిపోతాయి. కొన్ని మాత్రమే మట్టిలో మిలిమిలిమింటూ ప్రకాశవంతం అవుతుంటాయి. అలాంటి మణిహారాల్లో మీరు కూడా ఒకరు. కాబట్టి మీకు ఆంధ్ర రత్న అని చెప్పేసి వారు మిమ్మల్ని ఆ బిరుదుతో సత్కరించడం అనేది దట్ గ్రేటెస్ట్ థింగ్, మంచి గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అయితే మీరు చేసినటువంటి ఈ ప్రయాణంలో 39 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో చివరిగా మీరు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పదవి విరమణ తీసుకున్నారు. అవును సార్. అంటే ఇది గజెటెడ్ హోదా ఒక విధంగా చెప్పాలంటే. గెస్టెడ్ సార్. సో ఈ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి పదవి ఎలా ఉంటుంది? అక్కడ మీరు ఎంతమందికి మీరు నేర్చుకున్నటువంటి విద్యని మరి మీ కింది స్థాయి ఉద్యోగులకి శిక్షణ అందించి భవిష్యత్తు తరాలకి ఆ మంచి ఆరోగ్యాన్ని నిర్మించడానికి ఏర్పాటైందో మీ మాటల్లో చెప్పండి. అట్లాగే సార్. మరొక అదృష్టం ఏంటంటే నేను నాన్ గెస్టెడ్గా సర్వీస్లో స్టార్ట్ అయినాను. నెల్లూరు వచ్చినప్పుడు ఫస్ట్ గెస్టెడ్, సెకండ్ గెస్టెడ్ శ్రీకాకుళం సార్. ఇక్కడ ప్రమోషన్ మీద మళ్ళీ కర్నూలు వస్తే థర్డ్ గెస్టెడ్ సార్. అది ఎంతో రేరు. అది కలెక్టర్కి, ఒక డిఎంహెచ్ఓకి, మై సెల్ఫ్ ఒక డెమో స్థాయిలో ఉన్న వాళ్ళకే థర్డ్ గెస్టెడ్ పోస్ట్ వస్తుంది సార్. ఆ అదృష్టాన్ని కూడా నేను పొందగలిగాను. అక్కడ డెమో అనే పోస్టు అంటే డెమో అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉంటుంది సార్. మరి అది కాకుండా నాకు టీచింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఒక ఆఫీస్లో కూర్చొని హాస్పిటల్ రిజిస్ట్రేషన్, స్కాన్ సెంటర్స్ అవి చూసుకుంటా కూర్చునే కన్నా నేను ఒకటి నిర్ణయించుకున్నాను. అవి చూడటం వల్ల వేరే లాభాలు ఉండొచ్చు కానీ నేను అటు సైడ్ పోలేదు సార్. ఎక్కడ కూడా నా సర్వీస్లో తిరిగి చూసుకుంటే ఎక్కడా కూడా చేయి చాచింది లేదు. నాకు టీచింగ్ 10 మందికి నాకు తెలిసింది చెప్తే ఆ 10 మంది వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్తారు. నేను ఒక సబ్జెక్ట్ చెప్తే ఎంతోమంది ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు అమ్మ అనే ఒక మెమెంటో కూడా తీసుకొచ్చి ఇచ్చారు సార్. నేను చెప్పేదంతా కూడా గైనిక్ సబ్జెక్టు, చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. అటువంటి సబ్జెక్టును కూడా ఎక్కడా కూడా నేను టీచింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడా వల్గర్ అనిపించకుండా ఆ డయాగ్రామ్ యూట్రస్ కానీ అవన్నీ లేడీస్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళ హైజీన్, పర్సనల్ హైజీన్, మెన్స్ట్రల్ హైజీన్, సెక్సువల్ హైజీన్ అవన్నీ కూడా టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా మేడం మాకు ఇలాంటి సబ్జెక్టు ఎవరూ చెప్పరు. తర్వాత నేను ఇంకోటి చేసింది ఏంటంటే సార్, ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ మేడం కానీ మిగతా ఫ్యాకల్టీస్ కానీ మేడం మీరు రిటైర్ అయిపోతే ఇటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ మేము చెప్పలేము అని నా చేత ఒక 12 సబ్జెక్ట్స్ యూట్యూబ్లో పెట్టించారు సార్. మరి అందరూ కూడా ఆ యూట్యూబ్ పెట్టుకొని మళ్ళీ నాకు వాళ్ళంతా చెప్పటం, ఆ విధంగా నాకు నేను ఫుల్ఫిల్గా టీచింగ్ అసలు నాకు వచ్చింది నేను 10 మందికి చెప్పాలి, నా చేయమంతే. నా సర్వీస్ మొత్తం టైం సెన్స్ పాటించేదాన్ని సార్. ఈరోజు 7కి నేను అక్కడ ఉండాలంటే 6:30కి వెళ్ళి ఉండేదాన్ని. ఆ టైం సెన్స్ ఒకటి, భయం. ఏ రోజు నా పై అధికారుల చేత ఒక మాట నేను అనిపించుకోను కానీ, ఒక చిన్న మెమో నేను తీసుకొని కానీ అందరి అప్రిషియేషన్సే సార్. ఒక స్వీట్ మెమరీ సార్ నా సర్వీస్, ఒక స్వీట్ మెమరీ.
అసలు ఇదంతా నా తల్లిదండ్రుల ఆశీస్సులు. కానీ అన్నిటికన్నా మించి మీకు మరొక విషయం చెప్పాలి. మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. హెరిడిటరీ పరంగా నాకు ఆ సాహిత్యం, సంగీతం వచ్చినాయి. అన్నిటికన్నా మా మేనమామ మనకి బ్రతుకు కోరతారంటారు. యాజలి భాస్కరరావు గారు ఆయన స్కూల్ హెచ్ఎం. మా అక్కని చేసుకున్నారు. మరి మేము చిన్నపిల్లలు అవటానా మామయ్య ఏ రూట్ని వెళ్ళాలి, ఏ రూట్ని వెళ్తే నేను డిగ్రీలో జాయిన్ అయిన దాన్ని కూడా తీసుకొచ్చి, అమ్మ ఇది హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్, ఇది ఇలా వెళ్తే టెక్నికల్ సైడ్ జాబ్స్ వస్తాయి అని ఒక రకంగా నన్ను తీసుకొచ్చి దాంట్లో ఉంచటం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళకి సభాముఖంగా మా అక్కయ్యకి మా మామయ్య గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, అమ్మా నాన్న నాకు జీవితాన్ని ఇస్తే, వాళ్ళు జన్మనిస్తే వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే అంతేకాదు, మరి నా పై అధికారులు ప్రతి ఒక్కరు శుభావతి అంటే ఒక పాజిటివ్ థింకింగే. కానీ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ నేను యూట్యూబ్లో సబ్జెక్టులు పెట్టి కూడా చేస్తే స్టేటు గైనకాలజిస్టులతో సహా ఎవరే గుడ్ జాబ్ అని తమ్ము పెట్టిన డైరెక్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరి ఆశీస్సులతో నేను ఈ స్థాయికి ఎదిగానని చాలా చాలా సంతోషం. టీచింగ్ అసలు ఈ అడోల్సెన్స్ చర్కా ప్రాజెక్ట్లో సార్ నెల్లూరులో ఉన్నప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అడోల్సెన్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్కి వెళ్తే ఆడపిల్లలకి చెప్తుంటే మగపిల్లలు ఏంటో అని తొంగి చూసేవాళ్ళు, వాళ్ళకు ఒక రకమైనటువంటి ఏం చెప్తున్నారని. నేను సెకండ్ ఇయర్ ఏం చేశానంటే ఇద్దరిని 9th and 10th క్లాస్ పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఆ సెన్సిటివ్ సబ్జెక్ట్ వాళ్ళ యొక్క ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్, సోషల్ చేంజెస్ ఎలా ఉంటాయి నాన్న, ఈ సబ్జెక్టు ఎగ్జామ్ రాస్తే అయిపోయేది కాదు, మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది, మీరు పెద్దవాళ్ళు అవుతారు, మీ భార్య వస్తుంది, మీ అక్కకి చెప్పాలి, అమ్మకి చెప్పాలి. ఆ 4 రోజులు అమ్మ మీకు బాక్స్ కూడా పెట్టకుండా అలా పడుకొని ఉంటుంది, ఎందుకు పడుకుంటుంది అమ్మ, ఇది సైన్స్ నాన్న అని ప్రతి ఒక్క మగపిల్లలకి నేను చెప్తే సార్ అదొక స్వీట్ మెమరీ. నేను స్కూల్ వదిలి బయటకు వచ్చిన దాకా, నేను వెహికల్ ఎక్కిన దాకా నాతో ఫాలో అయ్యేవాళ్ళు ఆ బిడ్డలు. మరి అసలుకి నేను ఈరోజు రిటైర్ అయ్యానంటే అరే ఇంకా నా ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయిందని ఒక బాధ తప్పితే నాకు నిజంగా మరి భగవంతుడు ఇచ్చిన ఆ గవర్నమెంట్ శాలరీతో డిపెండ్ అయ్యి నేను ఎంతో అంచెలంచెలుగా అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగానని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. శుభావతి గారు, నిజంగా మీరు అందించిన సేవలు ప్రపంచం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. అందుకనేమో ఆ క్రమంలోనే మీరు రాష్ట్రపతి నుంచి అత్యున్నత పురస్కారాన్ని కూడా అందుకోవటం జరిగింది. ఈ అవార్డుల ప్రక్రియ ఇవి నేడు జాతీయ స్థాయికి వెళ్ళాయి, రేపు అంతర్జాతీయ స్థాయికి కూడా చేరుకోవచ్చు. మనం అలాంటి ఆశాభావంతో ఉందాము. అయితే మీరు ఇందాక ప్రస్తావిస్తున్నప్పుడు నేను ఎంతోమంది స్టూడెంట్స్కి, అలాగే డాక్టర్స్కి, ఈ నర్సెస్కి, తోటి ఉద్యోగస్తులకి, అలాగే కింది స్థాయి ఉద్యోగస్తులకి శిక్షణను అందించాను, ఒక అధ్యాపకురాలిగా వాళ్ళకి వ్యవహరించాను అని చెప్పారు కదా. మరి ఈ క్రమంలో అలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ని మీరు డెలివర్ చేసేటప్పుడు మరి ఎంతో కష్టపడితే కానీ, ఎందుకంటే మెడికల్ అనేది మనము ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు, ఏదో జ్ఞప్తికి వచ్చిన దాన్ని ఊసిపోక చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి, ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు ఇవి. ఇవి మరి సాంకేతిక పరమైనటువంటి సబ్జెక్టులు. మరి ఎంతో సాంకేతికతో కూడినటువంటి ఈ సైన్స్ విజ్ఞానాన్ని మీరు మీ తోటి వారికి కానీ, కింది స్థాయి వారికి కానీ, ఇంకా నిజం చెప్పాలంటే డాక్టర్లు అన్నారు ఉన్నత స్థాయి వారికి కానీ మరి అందించటంలో ఎలాంటి ప్రణాళికలు చేసేవారు, ఎలాంటి శ్రమని మీరు పొందేటువంటి జరిగేది? యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే మరి అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ సార్. ఒకసారి చూసుకుంటే చాలు. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి టీచింగ్కి వెళ్ళానంటే బుక్ తీసే పని లేదు, చూడాల్సిన అవసరం ఉండదు సార్. ఇక నేను సబ్జెక్ట్ బిగిన్ చేశానంటే అసలు స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో నేను అంతా క్లాస్ అయిపోయిన తర్వాత నా సబ్జెక్టు నేను వింటేనే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. మరి అది దైవికంగా ఎలా సంభవిస్తుందో ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రాంగ్ డెసిషన్, రాంగ్ ఇది చెప్పకూడదు. అసలు ఫుల్ఫిల్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేయబడాలి మంచి సబ్జెక్టు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి నలుగురికి చెప్పాలి ఫలానా మేడం చెప్పారని. అందుకని నేను ఎక్కడా కూడా చిన్న కించిత్ తప్పు కూడా లేకుండా, మరి ఇందాక మీరు అన్నారు టెక్నికల్ సబ్జెక్ట్ ఏదో మనం ముక్కును కలుసుకొని బైహార్ట్ చేసి వెళ్ళి చెప్పే సబ్జెక్ట్ కాదు అది. ప్రతిదీ కూడా దాంట్లో ఒక ప్రాక్టికల్ వర్క్ ఉంది. ఆ వర్క్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా వొకాబులారిటీ, అక్కడ ఉపయోగించేటువంటి పదజాలం
ఆ పదజాలం వాళ్ళకి చక్కటి భాషలో వాళ్ళు అనేవాళ్ళు, మేడం అసలు మీరు చెప్తున్నా కూడా మాకు ఆ, ఇక్కడే మేము మళ్ళీ వేరే బుక్ తీసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకనే నేనేం చేశాను, నిన్న మీరు అన్నారు ఏదో తల్లిదండ్రుల నుంచి వచ్చిన వరం అని, ఆ ఆ సబ్జెక్ట్ మీద ముందుగా పాట ప్రిపేర్ చేసుకునేదాన్ని, ఆ పాట పాడేదాన్ని, ఆ పాటకు అనుగుణంగా ఈ సబ్జెక్టు చెప్తూ ప్రతి దీన్ని కూడా నేను బోర్డు మీద డయాగ్రామ్ వేసేదాన్ని సార్. ఓకే. డయాగ్రామ్ వేసి ఆ పార్ట్లన్నీ రాసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ గైనిక్ అంటే ఈ యూట్రస్ ఫంక్షన్ ఏంటి, ఈ ఫాలోపిన్ ట్యూబ్స్ ఫంక్షన్ ఏంటి, ఓవరీస్ ఫంక్షన్ ఏంటి, లేడీస్కి ఒబేరియన్ సిస్ట్ ఎందుకు వస్తుంది, యూట్రస్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, సర్వీస్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అయి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళకు ఏ ఏ యొక్క హైజీన్ పాటించకపోతే వాళ్ళు ఈ ఎఫెక్ట్ని పడుతున్నారు. ప్రతి ఒక్క స్త్రీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు యూట్రస్ రిమూవ్ చేయించుకోవాల్సింది, ఒకప్పుడు నార్మల్గా డెలివరీస్ అయ్యాయి, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం అని వాళ్ళకు కూలంకుషంగా పాయింట్ వైజ్గా ఒక క్లాస్ బిగిన్ చేశానంటే వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డౌట్ అనేది ఉండేది కాదు సార్. దాంట్లోనే డౌట్స్ అన్ని తీర్చుకుంటూ వచ్చాయి. శుభావతి గారు, మరి ఒక రకంగా చూసినట్లయితే నేటంతా కార్పొరేటైజేషన్, కమర్షియలైజేషన్, అంటే అంతా కార్పొరేట్ అంటే కంప్యూటర్లు, పెద్ద పెద్ద ఆఫీసులు, 4 గోడలు, కాంక్రీట్ ప్రపంచం ఇదంతా కూడా. ఇక్కడంతా కమర్షియలైజేషన్ అంటే ఇంత ఖర్చుని వారు భరించాలి అంటే తప్పనిసరిగా ఆ భారాన్ని ఆ పేషెంట్ల మీద, రోగుల మీద వేయాల్సిందే. డాక్టర్లు కోట్లు పెట్టుబడి పెట్టి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మరి వాటిని రాబట్టుకోవటం కోసం రోగుల దగ్గర నుంచి లక్షల నుంచి కోట్లు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రపంచంలో డాక్టర్ల వ్యవస్థ, వైద్య వ్యవస్థ అలా మారిపోయినప్పుడు మీరు ఒక ప్రభుత్వం తరపున అతి సామాన్యమైనటువంటి వృత్తిని ఎలా కొనసాగించగలిగారు? మీకు ఆ డిఫికల్టీస్ ఎక్కడ ఎదురవ్వలేదా? ఆ కష్ట నష్టాలు మీకు ఏమి తెలియలేదా? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. నా ఏఎన్ఎం సర్వీస్లో 2 స్వీట్ మెమరీస్ ఉన్నాయి సార్. నేను ఇందాక చెప్పాను 13 సంవత్సరాల సర్వీస్లో ఎన్నో డెలివరీస్ చేశాను. పుట్టిన బేబీ కానీ తల్లికి కానీ ఎటువంటి ఇది లేకుండా సేఫ్ సైడ్ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అలాంటిది ఒకానొక కష్టమైన డెలివరీ వచ్చింది సార్. నేను పీవీ చేస్తుంటే నాకు ఫేస్ ప్రజెంటేషన్ కనిపిస్తోంది. అంటే వర్టెక్స్ అంటే తల వస్తుంది. అది వస్తుంటే ఏంటో ఇది డిఫికల్ట్గానే ఉందిలే అని అనుకున్నాను. అయినా ఎలాగైనా ట్రై చేస్తే కానీ నాకు అది అబ్నార్మల్ కండిషన్లో ఉంది. నేను ఎప్పుడూ కూడా 13 సంవత్సరాల సర్వీస్లో ప్రకటన నర్సరావుపేట హాస్పిటల్స్కి నేను ఎప్పుడూ రిఫర్ చేయలేదు. సరే ఈ అమ్మాయి 3rd డెలివరీ. సరే అమ్మ ఇదేదో కష్టంగా ఉంది, ఫేస్ ప్రజెంటేషన్ వస్తుంది, ఒక్కసారి వెళ్ళొద్దాం అమ్మ డాక్టర్ గారి దగ్గరికి అంటే, అక్క మీరు కూడా రండి, అక్క అనేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా, అక్క మీరు కూడా రండి అంటే వెళ్ళాను సార్. నిజంగా ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ గారు, పేరు చెప్పొద్దు, ఒక డాక్టర్ గారు, ఏమ్మా ఇన్ని సంవత్సరాలకు మా హాస్పిటల్ గుర్తొచ్చిందా మీకు, మీ ఏరియా నుంచి ఒక్క కేసును కూడా మాకు పంపించారు, ఓకే అసలు ఆయన వచ్చేసి పీవీ చేసేసి వెంటనే థియేటర్ రెడీ చేయండి అన్నారు. థియేటర్ రెడీ చేయండి అనగానే గబగబా థియేటర్ రెడీ చేశారు. ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరే నేను ఉన్నాను డెలివరీ రూమ్లో. అక్క రేపటి నుంచి మేము పొలం పనులు చేసుకోవాలి, నాకు ఇప్పుడు సీజర్ చేస్తే నేను ఎలా బ్రతకాలి, మేము వాళ్ళకి ఎంత పొలాలు ఉన్నా కూడా పొలం పనులకి వెళ్తారు సార్ వాళ్ళు అంటే. నేను ఒకటే అన్నా, దేవుడి మీద భారం వేసి నువ్వు ముక్కు, ఇంకా లాస్ట్కి వచ్చింది ఫేస్ ప్రజెంటేషన్ అంటే నాకు ఐడెంటిఫై చేశాను. నేను చేస్తే నువ్వు ఏదైనా చెయ్యమ్మా నువ్వంటే, ఇక ఆ పిల్ల నిజంగా ఎట్లా సార్ ఆ డెలివరీ రూమ్లోనే ఇదొక నిజంగా డెలివరీ రూమ్లోనే అమ్మాయి బాగా ప్రయత్నం చేసి ఓపిక తెచ్చుకొని పెట్టేస్తే వెంటనే నెక్కొచ్చింది, ఒక లాగు లాగేశాను సార్. కెవ్వున వచ్చేవరకు డాక్టర్ గారు ఓపీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అర్రే ఇక్కడ దాకా నువ్వు కేసు తీసుకొచ్చి ఈ కేసు కూడా నాకు దక్కనీయకుండా చేసావు. అమ్మాయి పుట్టిన బేబీ పెదవి హనుమంతుడి పెదవిలాగా వాచిపోయి ఉంది సార్. అదొకటి స్వీట్ మెమరీ. అదేవిధంగా అదే ఊర్లో ఆవులు తోలుకుంటూ వచ్చారు సార్. ఒక సత్రంలో ఉన్నారు. ఆ సత్రంలో చెట్టు కింద ఉంటే అమ్మాయి ఫుల్ టర్మ్ డెలివరీ అవుతోంది. ఇక ఏమి అమ్మాయికి ఎక్కడ కూడా ఇది లేదు. ఇక చుట్టూ చీరలు కట్టించి అమ్మాయికి నేను డెలివరీ చేస్తే 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లోడు పుట్టాడు. వాళ్ళ మగవాళ్ళు కూడా లేరు, ఆవులు తోలుకొని వెళ్ళిపోయారు. ఆ ఊరు ప్రెసిడెంట్ ఏమన్నా అమ్మ పెదనాన్న అంట, అమ్మ చూడరా నువ్వు అమ్మ వాళ్ళకి డబ్బులు లేవంట, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్, మగవాళ్ళు కూడా లేరమ్మా అని అంటే నేను ఆ డెలివరీ చేశాను. ఆ అమ్మాయికి మెమరీస్ కూడా ఎప్పుడు పోయినాయో తెలియదు. ఇక నేను ఇంజక్షన్లు తెప్పించి చేసి పెయిన్స్ వచ్చేటట్లు చేసి బేబీని తీశాను సార్. ఆ బేబీని తీయంగానే యాస్ఫిక్సియా
నీలి ఇంకులో పెట్టి పైకి లేపినట్టు నీలి రంగులో ఉంది పాప. బాబు పుట్టాడు, అంతకుముందు 2 అమ్మాయిలు. ఈ పిచ్చి అమాయకులు ఆహా కొడుకు పుట్టారని సంబరాలతో చప్పట్లు కొట్టుకుంటున్నారే కానీ ఆ బాబు కండిషన్ అలా ఉంది. యాక్చువల్గా హాస్పిటల్లో అయితే ఐసీయూలో పెట్టి వాళ్ళకి వెంటిలేటర్స్ మీద అంత ఆస్పిరేషన్ అందిస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఏ ఫెసిలిటీ లేదు. అప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళ ఆనందం చూస్తే బాధపడాలా? ఏం చేస్తే అప్పుడు ఆ పెదనాన్ని పిలిచి, పెదనాన్న ఇలా మంచిది కాదు, ఈ అబ్బాయి ఇది చేస్తున్నాడంటే, లేదమ్మా మా వాళ్ళు రారు, ఇప్పుడు ప్రొద్దుపోయి వస్తారు, మాకు డబ్బులు లేవు అంటే నేనన్నాను, నేను డబ్బులు ఇచ్చి నేను పంపిస్తానన్నాను. అయినా వాళ్ళు వెళ్ళాల. ఇక సార్ మీకేం చెప్పేది, నా చీర కొంగేసి ఒక మంచి కర్చీఫ్ ఉంది, అదేసి మౌత్ టు మౌత్ బ్రీత్ ఇచ్చి వాడిని కొడుతూ వెంటనే తల్లిపాలు తాగించి వాడు మళ్ళీ రెడ్డిష్గా వచ్చిందాక నేను ఉదయం 7:30 ఆ టైంలో అమ్మాయి డెలివరీ అయితే సాయంత్రం నైటు 7, 9:30 దాకా కూడా అక్కడే ఉన్నాను. మళ్ళీ వాడు అంతా రెడ్డిష్గా యాస్పిక్సీ అంతా పోయి రెడ్డిష్గా వచ్చి మళ్ళీ తల్లి దగ్గర పాలు తాగుతుంటే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతూ ఉంది. చేతులు కాళ్ళు వాడిని ఏడిపిస్తూ ఎంత చేశాను సార్. ఆ బిడ్డ దక్కాడు. తర్వాత వాళ్ళు నేను మళ్ళీ అక్కడి నుంచి వస్తుంటే ట్రాక్ పడింది, గేటు పడింది. వాళ్ళు వెళుతూ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నా బిడ్డను రక్షించారమ్మా, అమ్మ నీకు నమస్కారం పెట్టి. ఈ రోజున ఒక బిడ్డను పొందటం అనేది ఒక పెద్ద ప్రక్రియ అయిపోయిందమ్మా. గొప్ప సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త కుటుంబంలో కూడా ఆ గర్భం అందక వాళ్ళు ఐవీఎఫ్లు అనేటువంటి వ్యవస్థకి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తగలేస్తున్నటువంటి రోజులు. మరి అలాంటి మాతృత్వాన్ని వాళ్ళకి దక్కేలాగా, దాన్ని నిలబడేలాగా చేసినటువంటి మీ యొక్క విజయం, అది మాటల్లో మీరు వర్ణించలేకపోవచ్చు. కానీ ఆ అనుభూతిని మీ మాటల్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కళ్ళకి కట్టినట్టుగా దాన్ని అనుభవించి ఉంటారని నేనైతే కనుక ఆ సంఘటనని వాళ్ళందరి కళ్ళ ముందు మెదిలి ఉంటుంది అనేది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతానమ్మా. మరి ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ మ్యాన్ బాగా రాణించి విరామం పొందంగానే, ఆయన విరమణ తీసుకోగానే ఒక అకాడమీ ఇస్తారు. అలాగే ఇంకా చాలా మంది ఓకేనా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మీలాంటి వ్యక్తులు, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఒక తరాన్ని నిర్మించేటువంటి వ్యక్తులు, ఒక శాస్త్రాన్ని ఇప్పుడు ముప్పుడుగా ప్రపంచానికి అందించే వ్యక్తులు మరి పదవి విరమణ చేసి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ జ్ఞానాన్ని తదుపరి జనరేషన్స్కి అందించటానికి మీ ద్వారా ఒక నర్సింగ్ కాలేజీ లాంటిదో, లేకపోతే మీ జ్ఞానాన్ని అందించడానికి ఇంకేదైనా ప్రభుత్వం పథకంగా ఆలోచించి చేస్తే బాగుండేది. ఇది మరి మీ తరపున ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అంటే మరీ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు కానీ, లేకపోతే ఆ వైద్య విభాగంలో పనిచేస్తున్న అధికారులు కానీ సిఫారసు చేస్తే బాగుంటుందేమో. ఎనీహౌ ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. నాకు తెలిసి ఈ వీడియో తర్వాత చాలామంది ప్రైవేటు వైద్య సంస్థలు ఏవైతే ఉంటాయో, వైద్య విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, మీలాంటి వారి యొక్క నైపుణ్యాన్ని, మీలాంటి వారి యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా తీసుకుంటానని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానమ్మా. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. ఇంకా అయితే మనం ఇక ఈ ప్రయాణంలో మీకు దక్కినటువంటి గౌరవం గురించి చివరిగా మాట్లాడుకుందామమ్మా. మీరు ప్రెసిడెన్షియల్ అవార్డుకి ఎంపికయ్యారు అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నారు? ఆ తెలుసుకున్న క్షణంలో మీరు పొందినటువంటి అనుభూతి ఏమిటి? దాన్ని ఎవరితో షేర్ చేసుకున్నారు, ఎవరితో పంచుకున్నారు ఆ ఆనందాన్ని? ఆ తర్వాత నిజమైన ప్రపంచాన్ని, ఆ రాష్ట్రపతి సమీపానికి వెళ్ళటం, ఆ భవన్కి వెళ్ళటం అంటేనే అదొక వరం. అలాంటి అక్కడ ప్రదేశానికి మీరు వెళ్ళి ఆ అవార్డును అందుకున్న తర్వాత మీరు పొందినటువంటి అనుభూతి, అంటే 9 మాసాల గర్భంలో ఉన్నటువంటి ఒక బిడ్డ ఎంతో పోరాటం చేసి భూమి మీదకి వచ్చేటప్పుడు జరిగేటువంటి ఒక యుద్ధం ఎలా ఉంటుందో, మీరు చేసిన సేవలకి, మీరు పొందిన అవార్డుకి సంబంధించి ఈ వార్త విషయాన్ని, దాన్ని మీరు పంచుకున్నటువంటి వ్యక్తులు, అలాగే అందుకున్న తర్వాత మీ అనుభవాన్ని మా ప్రేక్షకుల కోసం వివరించండి అమ్మా. ఓకే సార్, నేను మే 25న ఈ సమాచారాన్ని వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్ ఢిల్లీ నుంచి. మేడం మీకు ఈ అవార్డు వచ్చిందని. వెంటనే కుటుంబ సభ్యులతో నేను షేర్ చేసుకున్నాను ఆ హ్యాపీనెస్ని. చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశారు. 28th మీరు అక్కడికి రావాలమ్మా, 29th అంటే రిహార్సల్స్ మనం రాష్ట్రపతి గారి దగ్గర ఎలా ఉండాలి, ప్రెసిడెంట్ గారి దగ్గర అని ఆ రిహార్సల్స్ అవన్నీ బయోడేటా అవన్నీ తీసుకోవటం జరిగింది సార్.
30th అక్కడ అవార్డు ఇవ్వటం జరిగింది. 31st వాళ్ళు ఢిల్లీలోనే మాకు సైట్ సీయింగ్ అన్నీ చూపించారు. తర్వాత వాళ్ళు మంచి ప్రోటోకాల్ సార్. నేను హైదరాబాద్లో క్యాబ్ బుక్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఫ్లైట్ వాళ్ళే, క్యాబులు వాళ్ళే. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ అశోక 4 days రెసిడెన్షియల్గా వాళ్ళు అలాట్ చేయటం, మళ్ళా రిటర్న్ ఫ్లైట్, మళ్ళా క్యాబ్, చాలా ప్రోటోకాల్తో తీసుకొని వెళ్ళటం, సర్వ ఖర్చులు వారివే సార్, శ్రమంతా వారిదే. మళ్ళా ఒక పారితోషికంగా వాళ్ళు ఒక 1 lakh ఇది చేశారు. లాస్ట్ అంతకుముందు బిఫోర్ 5 years లోపు ఎవరికి రాలేదట ఇది. ఇప్పుడు తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలు కలిపి నాకు వచ్చింది సార్. మరి దానికి తోడు ఇది అనేది చాలా ఆనందంగా ఉంది సార్. నేను జనవరిలో రిటైర్ అవుతూ నవంబర్లో అప్లై చేశాను. ఇది అప్లై చేస్తే స్టేట్ లెవెల్లో వెళ్తుంది. వీళ్ళు ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది సార్. ఆ కమిటీలో నుంచి కొన్ని అప్లికేషన్స్ 1000 వస్తాయి, దాంట్లో జల్లెడ పెడతారు. మళ్ళీ అవి వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్తాయి. అక్కడ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తే ఇక నేను పైకి తేలాను, నాకు అవార్డు దక్కింది సార్. కానీ నాకు మనస్ఫూర్తిగా లోపల ఎక్కడో నాకు ఇది వస్తుంది, ప్రామిస్ సార్, నేను అందరి ముందు సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఒక ఆత్మస్థైర్యం, నేను చేశాను, నేను సేవ చేశాను, స్వచ్ఛందంగా చేశాను, ఎక్కడ ఏమి చాచలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా తోటి మిత్రులను కానీ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కానీ ఎవరిని కానీ సహృదయంతో, ఏదో అంటారు శత్రుశేషం రుణశేషం 2 ఉండకూడదని, నాకు అసలు ఆ శేషం లేకుండా నేను సంపూర్ణంగా రిటైర్ అయ్యాను సార్. మరి ఆ ఆత్మతృప్తితో నాకు ఎక్కడో వస్తుంది ఏంటి వాళ్ళు ఇంకా నన్ను పిలవలేదు, ఏదో నాకు అక్కడ ముందే తెలిసినట్టు, పిలవలేదంటే అనుకునేదాన్ని. ఒకానొక రోజు వాళ్ళు పిలవటం, ఈ సంతోషకరమైనటువంటి అవార్డు నేను అందుకోవటం, అందరి పాజిటివ్ థింకింగ్ వల్ల, అందరు పెద్దల దీవెనల వల్ల, ఆశీస్సు వల్ల, మా అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా నన్ను ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను సార్. నాదంటూ ఏం లేదు, వాళ్ళు ప్రోత్సహించటం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శుభావతి గారు, కార్యక్రమం ముగించే ముందుగా చివరిగా ఒక ప్రశ్న. అంటే ఇప్పటికే మీరు మాటలకి అందనటువంటి అనుభూతిని మా ప్రేక్షకులకు అందించేశారు. వాస్తవానికి ఇప్పటికే ముగించేసేయాలి. కానీ మరొక ప్రశ్న నేను సంధించకపోతే, మీరు దానికి సమాధానం చెప్పకపోతే, అది ఎప్పటికీ కూడా ప్రేక్షకుల మధ్యలో ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే మీ పిల్లలు సంతానంలో మీరు మీ స్థాయికి తగ్గట్టుగా వారిని ఈ రంగంలో తీర్చిదిద్దారా? ఒక బాబు సార్. ఆ బాబు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ MBA చేయించాను. వాడు ఇప్పుడు హైదరాబాద్ కిమ్స్లో క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్గా చేస్తున్నాడు. ఈ మధ్యలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాడిని తీసుకుంది. వాడు అన్ని స్టేట్స్కి వెళ్ళి క్వాలిటీ అష్యూరెన్స్ మీద స్టేట్ వైజ్గా అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాడికి కూడా ఆ స్టేట్లో ఆఫర్ చేసినప్పుడు అంత ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు ఫ్లైట్ కానీ, రూమ్స్ కానీ అన్నీ అరేంజ్ చేసేసి వాళ్ళు ఆ ఇదిలో బాబు ఉన్నాడు సార్. ఒక బాబు, ఆ బాబుకి ఒక బాబు. ఓకే, గ్రేట్. ఎనీహౌ, అతి తక్కువ సమయంలో మీ యొక్క అనుభవాన్ని ఘనతను మొత్తాన్ని నేను ప్రసారం చేయలేను. ఏదైనా నాకు కేటాయించిన అతి తక్కువ సమయంలో నేను చాలా మంచి సబ్జెక్ట్ని ప్రపంచానికి అందించానని మా ధర్మపీఠం తరఫున మేము గర్వపడుతున్నాం. మాకు ఇప్పటి వరకు మీరు సహకరించి మా ఎన్నో ప్రశ్నలకి ఎంతో ఓపికగా మీ అనుభవాల్ని రంగరించి మాకు పూసగుట్టినట్టు, ఇంకా నిజం చెప్పాలంటే పాటల రూపంలో కూడా మమ్మల్ని మైపర్ చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్.